కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా 2023 ఏడాదికి గాను జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన విషయం అయితే అందరికీ తెలిసిందే. ఉత్తమ నటుడి అవార్డును బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మెస్సీ అయితే పంచుకున్నారు. జవాన్ మూవీకి గాను షారుఖ్ కి, 12th ఫెయిల్ చిత్రానికి గాను విక్రాంత్ మెస్సీలు ఉత్తమ నటుడి పురస్కారానికి అయితే ఎంపికయ్యారు. దీంతో షారుఖ్ ఖాన్, విక్రాంత్ మెస్సీలకు నెట్టింట విశేషాలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇదే టైంలో మాలీవుడ్ మూవీ లవర్స్, ముఖ్యంగా అక్కడి స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అభిమానుల్లో చాలా మంది సోషల్ మీడియాలో నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల ఎంపికల్లో జ్యూరీ సభ్యులు పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. అదే ఇప్పుడు నెట్టింట మొత్తం కూడా హాట్ టాపిక్ అయిపోయింది. 2024లో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ లో నటించిన ది గోట్ లైఫ్ రిలీజ్ అయిన విషయం అయితే తెలిసిందే. ఆ మూవీ కోసం పృథ్వీరాజ్ బాగా కష్టపడ్డారని చెప్పాలి. తన హెల్త్ కూడా పట్టించుకోకుండా సినిమాలో నటించారు. తన యాక్టింగ్ తో అద్దరగొట్టేశారు. సినీ ప్రియులను తెగ మెప్పించారు. కానీ అంతలా సినిమా కోసం డెడికేషన్ గా వర్క్ చేసిన పృథ్వీరాజ్ కు అవార్డు ఇవ్వకపోవడం పట్ల ఆయన అభిమానులు పెదవిరుస్తున్నారు. జ్యూరీ ఆయనపై చిన్న చూపు చూసిందని అంటున్నారు. తక్కువ అర్హత కలిగిన వారికి, సాధారణ ప్రదర్శనలు ఇచ్చిన వారికి కూడా అవార్డులు ఇచ్చారని, కానీ తన అభిమాన నటుడికి మాత్రం పురస్కారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. అయితే ది గోట్ లైఫ్ మూవీని 2024 అవార్డులకు పరిశీలిస్తారేమోనని కొందరు నెటిజన్లు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది ఫలితాల కోసం వేచి ఉండమని అభిమానులు అయితే చెప్తున్నారు. వివిధ అవార్డులు గెలుచుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే అభిమానులు మాత్రం గోట్ లైఫ్ కు సెన్సార్ 2023లో జరిగిందని అంటున్నారు. సెన్సార్ ఎప్పుడు జరిగితే ఆ ఏడాదే సినిమాగా అవార్డుల నిర్వాహకులు పరిగణిస్తారనే విషయం అయితే తెలిసిందే. మొత్తానికి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్యాన్స్ పెడుతున్న పోస్టులతో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. షారుఖ్ ఖాన్, విక్రాంత్ మెస్సీ నటనను ప్రశంసిస్తుండగా మరికొందరు జ్యూరీకి ప్రాంతీయ సినిమాలపై అవగాహన లేదని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ విషయం అయితే హాట్ టాపిక్ అయిపోయిందండి.